హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసరికి చాలా వివరంగా క్లియర్గా 35 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాం. దీనికోసం 80 పాయింట్స్ లైనింగ్ బిట్ ఒకటి తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి, అడ్జస్ట్ మనకి ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు క్లాత్కి ఇలా చివరి వైపున క్రాస్ ఏమీ లేకుండా ఉండడం కోసం ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ పొడవు ఎగ్జాక్ట్ 12.5 ఇంచులు అండి. 12.5 ఇంచులకి మనకి స్టిచ్చింగ్ కోసం 3/4 ఇంచు కలుపుకుని 13.5 ఇంచులు బ్లౌజ్ యొక్క పొడవుగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 35 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉండే బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఇలా 13.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 35 ఇంచులండి. 35 ఇంచులలో మనం 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఇట్లా 35 ఇంచుల దగ్గరికి టేప్ని కరెక్ట్గా ఇలా 4 మడతల మీద మనం ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, 4వ భాగం అంటే తెలీదు అన్నట్టు. ఇట్లాగనమాట. ఇప్పుడు మనకి ఇది 8.5 ఇంచులు వచ్చిందండి. 35 ఇంచులలో 4వ భాగం. ఇప్పుడు ఈ 8.5 ఇంచులని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ అండి. స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఖర్చుల కోసము 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ మార్కింగ్ దగ్గర కూడా మనం బ్లౌజ్ యొక్క పొడవు స్ట్రైట్గా రావడం కోసం 13.5 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన మనం పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ 8.5 ఇంచుల దగ్గరికి ఒక డాట్, అలాగే స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ తోటి స్ట్రైట్గా కలిపేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ పైన ఇక్కడ ఫస్ట్ మనం నెక్ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. మనం నార్మల్గా మీడియం సైజ్ వాళ్ళందరికీ కూడా 2.5 పెడతాం కదా. ఇది 35 ఇంచెస్ అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ కోసం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ కోసం వచ్చేసరికి 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్ కోసం 2.5 ఇంచులు, షోల్డర్ కోసం 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ కోసం 5.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 5.5 ఇంచెస్ దగ్గరకండి. మనం నార్మల్గా కొంచెం మీడియం సైజ్ వాళ్ళకైతే 6 ఇంచెస్ పెడతాం కదా. 35 సైజ్ బ్లౌజ్కి అయితే మనం 5.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలాగా. అలాగే ఒక 2.5 ఇంచుల దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకోండి. ఆమ్ రౌండ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఈ సైడ్ ఎడ్జ్ల వైపును కూడా 5.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసేసుకుని ఇట్లా స్ట్రైట్గా కలిపేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం ఈ కార్నర్ పాయింట్లో మనకి 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. ఇలాగా. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ డీప్ అని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపు అంటే మన వైపు మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 8 ఇంచెస్ పెడుతున్నాను. కొంచెం డీప్ ఎక్కువగా కావాలి అనుకుంటే 9 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, లేదా 8.5 కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కొంచెం పెద్ద వాళ్ళకి కాబట్టి నేను 8 ఇంచెస్ పెడుతున్నానండి. పైన మనం నెక్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా కలిపేసేసి మీరు స్క్వేర్ నెక్ కావాలనుకుంటే స్క్వేర్ నెక్, లేదా రౌండ్ కావాలనుకుంటే రౌండ్, ఈ విధంగా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకుంటే ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే మనం ఈ నెక్ దగ్గర నుంచి కట్ చేయడం స్టార్ట్ చేద్దామండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు క్లాత్కి ఇట్లా చివరి వైపున ఎడ్జ్లు సమానంగా ఉండడం కోసం ఇట్లా స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ఫోల్డింగ్ వైపున పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసరికి 5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చండి. ఇది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కాబట్టి 6 ఇంచెస్ హ్యాండ్ పొడవు. 6 ఇంచెస్కి మనకి ఇంకా స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి 3.5 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని మార్క్ చేసుకోవాలన్నమాట. మీ హ్యాండ్ పొడవు ఎంతైతే వస్తుందో దానికి ఎక్స్ట్రాగా 3.5 ఇంచ్ యాడ్ చేసుకోండి. కొంచెం చిన్న ఏజ్ వాళ్ళైతే హ్యాండ్ పొడవు ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం పెద్దవాళ్ళకి కాబట్టి నేను హ్యాండ్ పొడవు 6 ఇంచులు పెట్టాను అనమాట. అర్థమవుతుంది కదా. ఇలా మనం హ్యాండ్ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి.
ఇలాగ. అదే మీరు 5 ఇంచెస్ హ్యాండ్ పొడవు పెట్టుకున్నారనుకోండి, హ్యాండ్ డౌన్ మార్కింగ్ వచ్చేసరికి 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ నేను 6 ఇంచెస్ పెట్టాను కాబట్టి హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచులు పెట్టానండి. 5 ఇంచెస్ హ్యాండ్ పొడవు పెట్టుకుంటే హ్యాండ్ డౌన్ కోసం 2.5 ఇంచులే పెట్టుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నేను ఇట్లా స్ట్రైట్గా మార్క్ చేశానండి. ఈ మార్కింగ్ దగ్గర మనకి హ్యాండ్ యొక్క చంక లూజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి ఇట్లా చివరి వైపున హ్యాండ్ లూజు 5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అంటే హ్యాండ్ రౌండ్ మొత్తం 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ అంటే 10 ఇంచెస్లో సగం, ఎందుకంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ పైన హ్యాండ్ యొక్క చంక లూజ్ వచ్చేసరికి 6 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి. ఈ విధంగా ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం బాడీకి ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, హ్యాండ్స్కి వచ్చి 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఇట్లా మన వైపుకి పెట్టుకోవాలన్నమాట. అంటే ఓపెన్స్, ఈ క్లాత్ యొక్క ఓపెన్స్ అనేటివి మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ క్లాత్కి కింది వైపున 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసేయాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా టేప్ తీసుకుని ఒక 2 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసేసుకోండి. కరెక్ట్గా ఇక్కడ వరకు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా, దానికోసం. ఇప్పుడు మనకి ఇలా స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోవాలండి. అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్కి, ఇట్లా కార్నర్ వైపుకి ఇలా క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంతే, క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెడతాము, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెడతాము. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ బ్యాక్ నెక్ వైపు లైన్ని పై వైపుకి ఇట్లా ఎడ్జ్ల వైపుకి పొడిగించాలన్నమాట. ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది, బ్యాక్ నెక్ డీప్గా ఉంటుంది కదా, దానికోసం ఇట్లా స్కేల్ని పెట్టుకుని పై వరకు కూడా ఇలా స్ట్రైట్గా పొడిగించుకోవాలి. ఇలా పొడిగించేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ కోసం మార్క్ చేద్దాం. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇట్లా పై వైపు నుంచి లైన్ పైన 5.5 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని ఇట్లా మనం స్కేల్తో పొడిగించిన లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఇలా కలిపేసేయాలి. ఇలా క్రాస్గా పెడితే మీకు నెక్ డీప్ అయిపోయి షోల్డర్స్ జారిపోతాయండి. స్ట్రైట్గానే పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ కార్నర్లో ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇట్లా జస్ట్ కొంచెం సింపుల్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచులు ఉండేలాగా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆమ్ రౌండ్ లోతు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం లైట్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ తీసినా మీకు ఫ్రంట్ పార్ట్లో టైట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇది హుక్స్ పట్టి కాజల్ పట్టి వైపు అండి. అలాగే ఈ సైడ్ రెండో చివరన వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది మనము ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసరికి 12.5 ఇంచులు చెప్పుకున్నాం కదా, ఎగ్జాక్ట్ పొడవు బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నప్పుడు ఈ 12.5 ఇంచులని మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి 1.5 ఇంచులు తగ్గించేసేయాలి. మీ బ్లౌజ్ పొడవు ఎంతైనా ఉండనివ్వండి, దానిలో 1.5 ఇంచులు తగ్గించేసేయాలన్నమాట. సపోజ్ 15 ఇంచులు ఉంటే 1.5 ఇంచులు తగ్గించేసి 13.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అనమాట. అలాగా ఇది మనకి ఇక్కడ 12.5 ఇంచుల బ్లౌజ్ కాబట్టి 12.5 ఇంచుల నుంచి 1.5 ఇంచులు తగ్గించేసుకుంటే మనకి 11 ఇంచులు వస్తుంది. ఈ 11 ఇంచులని ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవుగా మార్క్ చేసుకోవాలి. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళైతే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచే తగ్గించండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళైతే 1.5 ఇంచ్ తగ్గించేసి ఈ విధంగా ఈ రౌండ్ మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. అలాగే నాకు సెకండ్ ఛానల్ ఉందండి, తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అని చెప్పేసి. ఆ ఛానల్ లింక్ని అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేసి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆ ఛానల్లో కూడా సపోర్ట్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒరిజినల్ బ్లౌజ్ బిట్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేలాగా చూసుకోండి.
ఇప్పుడు వచ్చేసి మనం ముందు కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా లైనింగ్, బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకుని దీని చుట్టూ మనం కట్ చేసేసుకోవాలన్నమాట. అలాగే లైనింగ్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1/4 ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం జాయిన్ చేసుకునేటప్పుడు సుంచులు అవి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవడం వల్ల. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్, మీకు ఇక్కడ షేప్ బెల్ట్ కూడా వస్తుందండి, మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. షేప్ బెల్ట్ ఇక్కడ కట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడైతే మనం ఈ చివరన హ్యాండ్స్ కట్ చేద్దామండి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇలా ఉన్న క్లాత్ని మనం చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ముందు ఒక ఫోల్డింగ్ మీద ఉన్నింది కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసేసి మనం ఎలాగో ముందు కట్ చేసుకున్న ఈ హ్యాండ్స్ యొక్క లైనింగ్ని ఇలా పెట్టేసుకుని దీనికన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ కూడా వచ్చేస్తుంది. ఇట్లా మిడిల్ టక్స్లు పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెండు కట్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ ఇట్లా మన వైపుకి పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా మనం లైనింగ్ని బేస్ చేసుకుని కట్ చేసుకుంటాము. ఇక్కడ కూడా అంతే సేమ్, లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇక్కడ కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు అండి. చెప్పాను కదా మీకు ఇందాక ఇక్కడ షేప్ బెల్ట్లు వస్తాయని. షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి మీ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ మీరు ఎంతైతే తీసుకుంటారో చెస్ట్ లూజ్ అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం 8.35 ఇంచులు తీసుకున్నాం కదా చెస్ట్ లూజు, ఎగ్జాక్ట్గా ఈ 8.35 ఇంచులకి ఒక 1/2 ఇంచు అట్లా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 9.5 ఇంచులు పెట్టుకున్నానండి షేప్ బెల్ట్ కోసం. సరిపడినంత క్లాత్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాం అనమాట. ఈ షేప్ బెల్ట్ యొక్క రౌండ్ అనేది నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు చూపించినా మనకి కుట్టేసరికి కన్ఫ్యూజ్ అయిపోతామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ బెల్ట్ ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం. లైనింగ్ పీస్లో షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే స్టిఫ్గా ఉండడం కోసం మనం ఎక్స్ట్రాగా ఇట్లా పీస్ వేసుకుంటాం కదా, దానికోసం లైనింగ్ పీస్ను కూడా నేను షేప్ బెల్ట్ కోసం కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ అండి. బ్యాక్ బెల్ట్ కోసం మనం ముందు కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంతైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇవి 2 పీసెస్గా వస్తాయి, వీటిని జాయింట్ చేసుకునేసరికి సరిపోతుందన్నమాట. బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి 1.5 ఇంచులు ఉండేలాగా పెట్టుకుని ఈ పీస్ని ఇంతవరకు కట్ చేసేసుకోవాలి. చెప్పాను కదా ఇది ఇట్లా ఫోల్డింగ్ మీద ఉంటుందని, ఈ ఫోల్డింగ్ని అయితే మనం ఓపెన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్నప్పుడు ఈ పీస్ మిగులుతుందన్నమాట. బ్యాక్ నెక్ రౌండ్ కట్ చేసినప్పుడు మిగులుతుంది. ఇక్కడ వచ్చేసి హుక్స్ పట్టీ కాజా పట్టీ కోసం ఈ పీస్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం మెడ పీసుల కోసం క్రాస్గా కట్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ నెక్కి గోట్లు పైపింగ్లు అట్లా వేసుకోవాలి అనుకుంటే ఆపోజిట్ కలర్లో తీసుకుంటే సరిపోతుందన్నమాట. లేదా మామూలుగా మెడ పీస్ వేయాలనుకుంటే ఇట్లా మనం లైనింగ్ క్లాత్ తోటే క్రాస్ పీసెస్ అనేటివి కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినవి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా క్రాస్ పీసులు కట్ చేసుకుంటే మెడ పీసులు కూడా రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మనకి ఈ 35 సైజు బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు, హుక్స్ పట్టీ, కాజా పట్టీ, మెడ పీసులు అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ తీసుకుని రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకుని లైనింగ్ పీస్ పెట్టుకుని చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట. అన్ని వైపులా కూడా సమానంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ ఉంటుంది కదా ఒరిజినల్ పీస్, ఈ పీస్ని అంతా లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కింది వైపున బ్యాక్ బెల్ట్ వేద్దామండి. బ్యాక్ బెల్ట్ కోసం బ్యాక్ బెల్ట్ పీసులు ఉన్నాయి కదా వీటి రెండింటిని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్న బ్యాక్ బెల్ట్ పీస్కి ఒక వైపున సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుంటే మనకి బ్యాక్ బెల్ట్ రెడీ అవుతుందండి. ఇప్పుడు ఈ పీస్ని ఇట్లా బ్యాక్ పార్ట్కి ఇలా కింది వైపున జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం దారం కట్ చేయకుండానే బ్యాక్ బెల్ట్ పీస్ని ఇట్లా పక్కకు పెట్టేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఈ స్టిచ్ అనేది బ్యాక్ బెల్ట్ మీద మాత్రమే పడాలండి, బ్లౌజ్ పీస్ పైన పడకుండా వేయాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం మిషన్కి లూజ్ కుట్టు అంటే నంబర్ 5 మీద పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. అంటే ఇది మళ్ళీ మనము హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది విప్పేస్తామన్నమాట. కాబట్టి ఇట్లా లూజ్ కుట్టు బ్యాక్ బెల్ట్ పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న బ్యాక్ బెల్ట్ పీస్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేయాలన్నమాట. బ్యాక్ డాట్స్ వచ్చేసరికి మనం షోల్డర్కి స్ట్రైట్గా
వేయాలండి రెండు వైపులా కూడా. చూడండి ఇలాగా షోల్డర్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ నడుము దగ్గర షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకుని ఫస్ట్ ఇట్లా పాదం కింద పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు టేప్ తోటి మనం ఈ డాట్ యొక్క పొడవు 3.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని స్టార్టింగ్ ఇట్లా రఫ్ చేసేసి ఈ డాట్ అనేది కుట్టేసేయాలన్నమాట. ఇదే విధంగా మనం ఈ రెండో వైపు డాట్ కూడా సేమ్ అంతే, ఇలా షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఈ నడుము దగ్గర నుంచి బ్యాక్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ చేసుకోవడం, డాట్ యొక్క పొడవు వచ్చేసరికి 3.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 35 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. ఫస్ట్ ఒరిజినల్ పీసెస్ని ఈ విధంగా పెట్టేసుకోండి. రైట్ సైడు కింద వైపుకు ఉండేలాగా, రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టినప్పుడు నెక్స్ట్ రెండు ఎదురెదురుగా ఉండేది లేనిది చూసుకుని ఆ తర్వాత మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీటి మీద లైనింగ్ పీసెస్ని కూడా నెక్కులు రెండు ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మొత్తం చుట్టూ కూడా జాయిన్ చేసుకోవాలి. సైడ్ అంతా కూడా లైనింగ్ని మనం ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా కుట్టేశాను నేను. చక్కగా ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ పీస్ అంతా కూడా లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా కుట్టాలో చూద్దామండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ రెండింటిని కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి నెక్కులు రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు కూడా ఇప్పుడు స్టార్టింగ్ మెయిన్ డాట్ కోసం మనము నెక్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టామండి. కటింగ్ నెక్ మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్ డాట్ కోసం కూడా ఈ స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలన్నమాట. 2.5 ఇంచుల దగ్గరికి ఇలా 2.5 దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ స్టిచ్ చేసుకోవడం కోసం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్లు ఇచ్చేసేయాలి. ఇలా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టక్స్లో రెండింటిని సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ రెండు టక్స్ పాయింట్లను ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి. ఈ రెండింటిని ఇలా సమానంగా పట్టుకుని ఫస్ట్ పాదం కింద పెట్టేసుకుని నీడిల్ని క్లాత్ పైన ఉంచండి. ఇట్లా పెట్టి మనం డైరెక్ట్గా స్టిచ్ చేయకూడదండి. ఇట్లా షోల్డర్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకుని మనకి మెయిన్ డాట్ షోల్డర్కి స్ట్రైట్గా ఉన్నది లేనిది చూసుకుని కుట్టాలన్నమాట. లేదంటే మీకు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది పక్కకి వెళ్ళిపోయినట్లుగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసరికి 2 ఇంచులు పెడితే సరిపోతుందండి. 2 ఇంచెస్ ఈ 2 ఇంచెస్ దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ చేసేయాలి. ఈ విధంగా మెయిన్ డాట్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఒక డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని ఎలా కుట్టాలో చూద్దామండి. ఈ డాట్ కోసం మనం ఫస్ట్ ఇట్లా ఏదైతే ఈ పొడవు ఏదైతే ఉంటుందో ఈ పొడవులో సగం కన్నా కొంచెం కిందికే మనం ఈ డాట్ని కుట్టాలన్నమాట. పై వైపుకి కాకుండా కింది వైపుకి ఇట్లా ఒక మార్కింగ్ లాగా చేసేసుకుని ఇట్లా ఇది వచ్చేసి ఎక్కువ పెట్టేసి కుట్టకూడదండి. సన్నగా ఒక పాదం వరుసను కుడితే సరిపోతుంది. అలాగే ఈ డాట్ కూడా ఒక 2 ఇంచెస్ వరకు కుట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. 2 ఇంచెస్ దగ్గరికి ఇలా కరెక్ట్గా మార్క్ చేసేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లా మెయిన్ డాట్ సైడ్ డాట్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ డాట్ అండి. ఈ ఆమ్ రౌండ్ డాట్ని కుట్టడం కోసం మెయిన్ డాట్ పాయింట్ దగ్గర ఇలా పట్టుకుని ఆమ్ రౌండ్ దగ్గర ఇట్లా మనం పట్టుకున్నామంటే మనకి ఇలా క్రాస్గా ఒక పాయింట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ డాట్ కోసం 3 ఇంచుల దగ్గరికి ఇట్లా మార్క్ చేసేసుకుని ఇక్కడ వరకు స్టిచ్ చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసి పాదం వరుసనే కుట్టాలండి. ఎక్కువ ఫోల్డ్ చేసి డాట్ని కుట్టకూడదు. మెయిన్ డాట్కే మనం ఎక్కువ క్లాత్ పెట్టి కుడతాము. చూడండి ఈ విధంగా మనకి చక్కగా ఈ ఫ్రంట్ షేప్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేసింది. ఇట్లా మనకి డాట్స్ కరెక్ట్గా కుట్టుకున్నామంటే ఫ్రంట్ షేప్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇదే విధంగా ఇప్పుడు మనం ఈ రెండో ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ ఇలానే మెజర్మెంట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీసెస్ రెండు కూడా కుట్టి రెడీ చేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి వచ్చేసి ఒరిజినల్ పీసెస్ అండి. ఇది లైనింగ్ పీస్ అనమాట. నాకు ఇక్కడ లైనింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి లోపల వేస్ట్ క్లాత్ వేయకుండా లైనింగ్ పీస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఒరిజినల్ పీస్ పెట్టేసుకోండి. ఒరిజినల్ పీస్ యొక్క రైట్ సైడ్ కింద లైనింగ్ వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ చివరిని ఈ విధంగా స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా లైనింగ్ పీస్ని ఇలాగే పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ పీస్ని పెట్టేసి ఈ పీస్ని కూడా జాయింట్ చేసేయండి. అంటే మనకి షేప్ బెల్ట్లు 2 ఉంటాయి కాబట్టి ఇట్లా రెండింటిని ఒకేసారి రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు లైనింగ్ పీస్ని కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి.
ఇలాగా లైనింగ్ పీస్ కింది వైపుకి ఫోల్డ్ చేసేసుకుని పైన ఇలా కుట్టు వేయడం వల్ల నీట్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టండి. రెండవ షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడ్ కింద వైపుకు ఉండేలాగా పెట్టి ఎడ్జులు సమానంగా ఉండేలాగా సైడ్ కట్ చేసేయండి. షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒకవైపున 3.5 ఇంచులు షేప్ బెల్ట్ యొక్క హైట్ ఉండేలాగా మార్క్ చేయండి. ఇప్పుడు రెండవ చివరన వచ్చేసరికి 3 ఇంచులు. ఈ మెజర్మెంట్స్ ఎవరికైనా సెట్ అవుతాయండి. ఏ సైజు వాళ్ళకైనా షేప్ బెల్ట్ హైట్ మెజర్మెంట్ అనేది ఎవరికైనా సెట్ అవుతుంది. మధ్యలో వచ్చేసి 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసేసి ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయండి. మనం 3.5 ఇంచులు స్టార్టింగ్ పెట్టాం కదా, ఇది వచ్చేసి మనకి టక్స్ పెట్టేసేయండి. ఎందుకంటే ఈ 3.5 ఇంచులు పెట్టినది హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట. ఇలా అన్నమాట. ఇలా షేప్ బెల్ట్ రెండు ఇలా ఎదురెదురుగా రావాలి మనం టక్స్లు పెట్టినవి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం ఇలాగా. అలాగే ఇక్కడ మీరు ఇలా పెట్టి కుట్టేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ మీద ఇలా స్ట్రైట్గా పెట్టి కుడతారనమాట. చూడండి ఇలా రెండు ఎడ్జులు సమానంగా పెట్టి కుట్టకూడదండి. షేప్ బెల్ట్ ఇలా ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా కొంచెం క్రాస్గా ఇట్లా పెట్టి ఈ క్రాస్ పాయింట్ దగ్గర నుంచి స్టిచ్ చేయాలన్నమాట. ఇట్లా పెట్టి కుడితే మీకు ఫ్రంట్ లూజ్గా వచ్చేస్తుందండి నడుము దగ్గర. చూడండి ఇలా కుట్టకూడదు. ఇలా క్రాస్గా కొంచెం క్రాస్గా పెట్టి ఈ క్రాస్ దగ్గర నుంచి ఇలా పెట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేయాలి. చూడండి ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా పెడితేనే మీకు ఆ షేప్ బెల్ట్ అనేది స్ట్రైట్గా వస్తుంది అనమాట. హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర క్రాస్గా అట్లా రాకుండా నీట్గా స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మెయిన్ డాట్ని పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలాగా ఒక ఫోల్డ్ చేసి పాదం వైపుకే పెట్టేసేయండి. ఫోల్డింగ్ని ఇలా చివరి వరకు స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసేయాలి. చూడండి మనకి షేప్ బెల్ట్ అనేది ఇట్లా ఫ్రంట్ పార్ట్లో ఇలా స్ట్రైట్గా వస్తుంది. చూడండి కింద నుంచి పైకి కూడా మనం కొంచెం అక్కడ క్రాస్ పెట్టడం వల్ల స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా ఈ రెండవ పీస్ని ఇట్లా పెట్టేసి షేప్ బెల్ట్ని జాయిన్ చేయాలి. ఇక్కడ కూడా ఇట్లా షేప్ బెల్ట్ని కాస్త క్రాస్గా పెట్టి స్టిచ్ చేయాలి. సమానంగా మాత్రం పెట్టకూడదండి ఎడ్జ్లని, కొంచెం క్రాస్గా ఇలా పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. అర్థమవుతుంది కదా. మెయిన్ డాట్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసి పాదం వైపుకు పెట్టేసేయండి. ఈ విధంగా చివరి వరకు కూడా స్టిచ్ చేసేయాలి. ఈ విధంగా రెండో పీస్కి కూడా మనం షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి సైడ్. ఇప్పుడు దీన్ని ఇట్లా ఎదురెదురుగా పెట్టుకుని హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కుట్టేద్దాం. ఒకవైపున వచ్చేసి కాజా పట్టి, ఒకవైపున హుక్స్ పట్టి. హుక్స్ పట్టీని మనము క్లాత్కి రైట్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేస్తామండి. ఇట్లా కుట్టిన తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇట్లా కింది వైపుకి డబల్ ఫోల్డ్ చేసేసుకుని హుక్స్ పట్టీ అనేది పైకి కనిపించకుండా లోపల వైపుకి ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టాలన్నమాట. అలాగే ఇక్కడ మా సైడ్ ఏంటంటే రైట్ హ్యాండ్ వైపున వచ్చేసరికి కాజా పట్టీ ఉంటుందండి, లెఫ్ట్ హ్యాండ్ వైపున వచ్చేసరికి హుక్స్ పట్టీ ఉంటుందన్నమాట. కానీ కొన్ని ప్లేసెస్లో అయితే రైట్ హ్యాండ్ వైపున వచ్చేసరికి హుక్స్ పట్టీ ఉంటుందండి, లెఫ్ట్ హ్యాండ్ వైపు వచ్చేసరికి కాజా పట్టీ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కుట్టేదైతే రైట్ హ్యాండ్ వైపునేమో కాజా పట్టీ ఉంటుందండి, లెఫ్ట్ హ్యాండ్ వైపున వచ్చేసరికి హుక్స్ పట్టీ ఉండేలాగా కుడుతున్నాను. నేను ఏ బ్లౌజ్కైనా సరే ఇక్కడ మా ఏరియాలో ఇలాగే కుడతారు కాబట్టి. కాజా పట్టీ వచ్చేసరికి పైకి కనిపించేలాగా కుడతాము, హుక్స్ పట్టీ వచ్చేసరికి పైకి కనిపించకుండా కుడతామన్నమాట. ఇలా కాజా పట్టీ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా స్టిచ్ చేసేయాలి. డబల్ స్టిచ్ వేయాలండి. ఈ రెండో వైపును కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడ పీస్ ఎలా వేయాలో చూద్దాం. మెడ పీస్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా క్రాస్ పీస్లు, మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి. ఈ పీసెస్ని అన్నిటిని కూడా జాయిన్ చేసేసుకుని జాయింట్లు పైకి ఉండేలాగా పెట్టేసి ఇక్కడ హుక్స్ పట్టీ కిందకి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మెడ పీస్ని నెక్ చుట్టూ జాయింట్ చేసుకుంటూ రావాలి. అలాగే షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ని బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ మెడ పీస్ అనేది కుట్టాలన్నమాట.
కుట్టేటప్పుడు మెడని సాగదీసినట్లుగా కాకుండా మెడ పీసు అట్లాగే ఈ బ్లౌజ్ యొక్క నెక్ని రెండింటిని సమానంగా వదులుతూ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్స్ అనేటివి బ్యాక్ పార్ట్ వైపుకు ఫోల్డ్ చేసేసి మెడ పీస్ని కుట్టాలన్నమాట. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా కిందికి ఫోల్డ్ చేసేయండి. చివరన రఫ్ చేసేసి ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా మనం ఏదైతే స్టిచ్ చేసామో ఆ స్టిచ్చింగ్ అనేది కట్ అవ్వకుండా టక్స్లు ఇచ్చేసేయాలి. టక్స్లు ఇచ్చిన తర్వాత మెడ పీస్ని ఇట్లా ఒక 1/2 ఇంచ్ మాత్రమే పైకి కనిపించేలాగా పెట్టేసి ఎక్స్ట్రా పీస్ అంతా కింది వైపుకి ఫోల్డ్ చేసేయాలన్నమాట. అర్థమవుతుంది కదా, ఇలాగా అంటే లోడింగ్ లాగా చేయాలి. లోపల కింది వైపు వేస్ట్ని ఈ మెడ పీస్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా సేమ్ ఇలానే మెడ పీస్ని జాయిన్ చేయాలండి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మెడ పీస్ యొక్క కుట్ అనేది మనం ఇప్పుడు జాయిన్ చేసాం కదా, మెడ పీస్ పైన పడాలి, బ్లౌజ్ యొక్క నెక్ పైన పడకూడదు అనమాట. ఇట్లా చివరి వరకు కూడా స్టిచ్ చేసేయాలి. చివరన రఫ్ చేసేయండి. ఇలా మెడ పీస్ కుట్టిన తర్వాత ఇప్పుడు మనం కింది వైపు ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, ఈ మెడ పీస్ యొక్క వేస్ట్ అంతా కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, లేదంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఎలాగో మనం ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసేసుకుంటాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ హ్యాండ్ యొక్క ఒరిజినల్ పీసెస్ తీసుకుని ఒక హ్యాండ్ అంటే రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. హ్యాండ్ యొక్క రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టి దీనిపైన లైనింగ్ పీస్ పెట్టేసుకుని ఫస్ట్ ఇట్లా కింది వైపున స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ చేసేసుకుని పై వైపున టాప్ స్టిచ్ అనేది వేసేయండి. చూసారా, ఇలాగా. లేదా మీరు హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ 2 పీసులని సమానంగా సమానంగా కుట్టేసి కింద లైనింగ్ పీస్ తోటి హెమ్మింగ్ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట. మన బ్యాక్ బెల్ట్ ఎలాగైతే జాయింట్ చేసామో సేమ్ అలానే స్ట్రైట్గా ఒక పీస్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా కింది వైపున స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్ యొక్క లైనింగ్ అంతా కూడా సైడ్ మొత్తం జాయింట్ చేసేయాలి ఒరిజినల్ క్లాత్కి. ఇదే విధంగా మనం రెండవ హ్యాండ్ను కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇలాగా కుట్టిన తర్వాత సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న పీస్ ఉంటుంది కదా, ఒరిజినల్ పీస్ని అంతా కూడా లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను 2 హ్యాండ్స్ కూడా కుట్టి రెడీ చేశానండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే అనమాట. ఇక్కడ నేను 2 కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు వీటికి లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ యొక్క రైట్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా పెట్టండి. ఇప్పుడు రెండో హ్యాండ్ యొక్క రైట్ సైడ్ కింది వైపుకి, అంటే ఈ 2 ఒరిజినల్స్ 2 ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఈ మిడిల్ టక్స్ పాయింట్ కూడా 2 సమానంగా ఉండేలాగా పెట్టుకుని సైడ్ ఎడ్జ్ కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఎటువైపు అయినా ఒక్క వైపున మాత్రమే మనం లోతు తీసుకోవాలండి. ఎటువైపునైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టము. అది కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇటువైపు అయినా తీయచ్చు, ఇటువైపునైనా తీయచ్చు అనమాట. ఎటువైపునైనా తీయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్కి లోతు తీయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకుంటామన్నమాట. చూడండి, స్టార్టింగ్ ఈ టక్స్ పాయింట్ దగ్గర వచ్చేసరికి 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జ్ల దగ్గర 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఒక 3/4 ఇంచు లేదా 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కరెక్ట్గా మనం హ్యాండ్ రౌండ్ షేప్ ఏ షేప్లో అయితే ఉందో సేమ్ అదే షేప్లో ఇట్లా లైట్గా తేలుతూ కట్ చేయాలన్నమాట. చూడండి, ఇలాగా కట్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా కట్ చేయాలండి. ఎక్కడి నుంచి కట్ చేసామా అనేది తెలియకుండా కట్ చేయాలన్నమాట. నొక్కినట్లుగా కట్ చేస్తే మీకు సుంచులు వచ్చేస్తాయి హ్యాండ్ కుట్టిన తర్వాత. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మనం హ్యాండ్ లోతు తీసినది కూడా తెలియనట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ కుట్టేటప్పుడు గుర్తుండాలి కదా లోతు తీసిన వైపు, అందుకోసం ఒక టక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ లోతు తీసిన వైపు స్టిచ్ చేసేయండి ఒక స్టిచ్ మిషన్ పైన. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే ఎటువైపునైనా తీయొచ్చండి, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఒక వైపున మాత్రమే తీసుకోవాలన్నమాట లోతు. 2 వైపులా 4 మడతల మీద అలా హ్యాండ్ లోతు అనేది తీయకూడదు, ఒక వైపున మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూసుకోవాలి. ఫస్ట్ మనం లోతు తీసినది ఫ్రంట్కి వస్తుందా బ్యాక్కి వస్తుందా, టక్స్ పెట్టున్నాం కదా అది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ టక్స్ పాయింట్ అటువైపుకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ హ్యాండ్ ఇటువైపు హ్యాండ్ కాదనమాట. ఇప్పుడు రెండో హ్యాండ్ చూసుకుని చూడండి, ఈ టక్స్ పాయింట్ కరెక్ట్గా మనకి ఈ ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చింది కాబట్టి ఇట్లా పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసేయాలన్నమాట. అర్థమవుతుంది కదా. ముందు కుట్టక ముందే మనం చూసుకోవాలన్నమాట ఏ హ్యాండ్ ఎటువైపుది అన్నట్టు చూసుకోవాలి. చూడండి, రెండో హ్యాండ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా
మనకి ఫ్రంట్ పార్ట్కే వస్తుందన్నమాట. దీనిని కూడా ఇట్లా పై వైపుకి పెట్టుకుని చుట్టూ కూడా జాయింట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ జాయింట్ కంప్లీట్ అవుతుంది. మీకు ఒక హ్యాండ్ ఎట్లా జాయింట్ చేయాలనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్, షోల్డర్ జాయింట్ రెండు సమానంగా ఉండేలాగా పెట్టుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసేయండి. స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని గట్టిగా సాగదీయకూడదండి. గట్టిగా లాగారనుకోండి క్లాత్ సాగిపోయి మనము వేసుకున్నప్పుడు సుంచులు బుడగల్లాగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి క్లాత్ని అస్సలు లాక్కుండా కొంచెం ఫ్రీగా వదులుతూ బ్యాలెన్సింగ్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా చివరి వరకు కుట్టిన తర్వాత క్లాత్ని ఇట్లా మళ్ళీ కింది వైపుకి పెట్టేసి మళ్ళీ సేమ్ ఇదే స్టిచ్ పైన కుడుతూ రావాలి. రెండవ కుట్టు కింద క్లాత్ కుట్టి కింద పడకుండా సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇటువైపు నుంచి మళ్ళీ చివరి వరకు కూడా కంటిన్యూ చేసేయాలన్నమాట. హ్యాండ్ జాయింట్ అస్సలు లాగొద్దండి. క్లాత్ని ఇట్లా ఫ్రీగా సర్దుకుంటూ క్లాత్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇటువైపు నుంచి కూడా రివర్స్లో రెండవ కుట్టు షోల్డర్ పాయింట్ వరకు కుడితే సరిపోతుందన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి అక్కడ సుంచులు అట్లా ఏమన్నా ఉన్నది లేనిది చెక్ చేసుకోండి. చూసారా నీట్గా వచ్చేసింది మనకి హ్యాండ్ జాయింట్. ఇదే విధంగా మనం ఈ రెండో వైపు కూడా హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుందండి. హ్యాండ్కి లోతు తీసిన వైపు ఇక్కడ మనం ఏమి చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా చూసుకుని ఈ మిడిల్ పాయింట్ షోల్డర్ పాయింట్ దగ్గర షోల్డర్ జాయింట్ హ్యాండ్కి మిడిల్ టక్స్ రెండు సమానంగా ఉండేలాగా పెట్టుకుని హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా చూడండి రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ అనేది ఇక్కడ నేను కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూద్దాం. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క చివరి ఎడ్జ్లు రెండింటిని సమానంగా ఇలా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఎడ్జ్లు సమానంగా పట్టుకున్న తర్వాత పాదం కింద పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. కటింగ్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్, మనకి ఇంకా సైడ్ స్టిచ్చెస్ కోసం వేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రాగా ఇంకో 2 మార్కింగ్స్ కూడా చేసేసుకుని స్టార్టింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగ్ కాకుండా చివరి మార్కింగ్ దగ్గర నుంచి కుట్టాలన్నమాట. ఎడ్జ్లు సమానంగా ఉండేలాగా పెట్టుకోండి. ఆమ్ రౌండ్ జాయింట్స్ కూడా పాదం వైపుకి ఫోల్డ్ చేసి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేయండి. చివరన రఫ్ చేసేయండి. ఇదే విధంగా మనం రెండో వైపును కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. రెండు వైపులా సైడ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ ఈ 5 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇది ఎగ్జాక్ట్ కుట్ అనమాట. మన ఫిట్టింగ్కి సరిపడినట్లుగా ఈ స్టిచ్ అనేది చివరి వరకు కూడా ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చి చివరన రఫ్ చేసేయండి. ఇలా 2 కుట్లు వేసేసిన తర్వాత మధ్యలో ఇప్పుడు మనం ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్నీ వేసేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే డబల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను మధ్యలో. ఇలాగే రెండో వైపును కూడా సేమ్ స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఇలా నీట్గా మనకి స్టిచ్చెస్ అన్నీ వేసుకోవాలి. రెండు వైపులా కూడా నేను స్టిచ్ చేశానండి. ఈ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.